హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాండ్రా టాక్స్. మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. సక్సెస్ అనే వీడియోని చాలా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా సెకండ్ వీడియో హార్డ్ వర్క్ అంటే నేను పొద్దుంచి ఈవినింగ్ వరకు కూర్చొని కష్టపడింది, కీబోర్డ్ మీద ఉంది, మోస్తా ఆడింది, దాని గురించి కాదు. మనం ఎంతగానో కూర్చొని మనం ఉదయం 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి, 9 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, అలాగే రాత్రి షిఫ్ట్లు, అంటే రొటేషనల్ షిఫ్ట్ అని తెలిసి కూడా మనం వర్క్ చేస్తాం. కానీ ఆ షిఫ్ట్ వెనకాల మన ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత సఫర్ అవుతామో, ఎన్ని వదులుకుంటామో అవతల మనిషికి తెలియదు. తెలిసినా వాళ్ళు గుర్తించరు. ఎందుకంటే వాళ్ళకు కేవలం మనం ఒక గొర్రెలాగా పనిచేయడం మాత్రం కావాలి. ఏ ఆఫీస్ అయినా కాదు, ఏ ఆఫీస్ అయినా అంతే. మనుషుల్ని మనుషుల్లాగా చూసే ఆఫీస్ ఇక్కడ ఉండదు. ఉంటే దాన్ని ఎంఎన్సీ అంటారేమో కావచ్చు, కానీ దీని మాత్రం ఎంఎన్సీ అన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సిస్టమ్ అంటే ఒక కంప్యూటర్, కానీ వీళ్ళకి కంప్యూటర్తో పాటు మనుషులు కూడా ఒక కంప్యూటరే. నువ్వు కొడతావా, కొట్టవా, చేస్తావా, చేయవా అని తప్ప నీకు ఏమైంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు దేనికి సఫర్ అవుతున్నావు, ఓకే ఈరోజు కాకపోతే రేపు, అదే అని మాట్లాడే మనిషి ఒక్కడు నీ చుట్టుపక్కల కనిపించడు. ఎప్పటికీ వాళ్ళ జీతమే, వాళ్ళ శాలరీయే, వాళ్ళ ఇంక్రిమెంట్లే, వాళ్ళ బోనస్లే. కానీ పలానా వ్యక్తి ఇంత కష్టపడుతున్నాడు, వాడిని ఒక పొజిషన్లో పెట్టాలి, వాడికి మనం సపోర్ట్ చేయాలని ఒక్కడు రాడు. ఆయన పొజిషన్ మేనేజర్ అయినా పర్లేదు, టీమ్ లీడర్ అయినా పర్లేదు. ఎందుకంటే ఎవరిది స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ స్వార్థంతో పని చేపిస్తారు తప్ప వేరే దాంతో పని చెయ్యరు. మనసు ఉండాలి, చెయ్యాలి, ఎంకరేజ్ చేయాలి, అలాంటి టాలెంట్లో ఉండవమ్మా. నేను ఎంకరేజ్ చేస్తున్నాడంటే దాని వెనుకలో ఒక కారణం ఉంటుంది. నువ్వు గొర్రెలాగా 18 గంటలు, 12 గంటలు, 8 గంటలు, 5 గంటలు, 4 గంటలు పనిచేస్తున్నావంటే అది నీకున్న వర్క్ డెడికేషన్ తప్ప వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో కాదు. కానీ మన ఒక్క హార్డ్ వర్క్ని వాళ్ళు ఆశగా తీసుకుంటారు. అంటే వాళ్ళు వీడికి పని చేయడం, ఇది ఇంకా పని చేయడం మొదలు పెడితే ఓకే నేను చెప్పినట్టు వింటాడు అని చెప్పి అదే ప్రొలాంగ్ చేస్తారు వాళ్ళు. ఏముండదు, మనం వస్తాం పొద్దున్న 5 గంటలకు ఫ్రెష్ మైండ్తో లేచి వస్తాం. ఏదో ఈరోజు నిన్నటితో కన్నా ఈరోజు మంచిగా పని చేయాలని ఒక హోప్తో సిస్టమ్ ఆన్ చేస్తాం. ఆ హోప్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు. నీకు ఈరోజు తప్పు వచ్చిందా, నిన్న తప్పు వచ్చిందా, ఎర్రర్స్ వచ్చినాయా, అది పక్క పెట్టు. ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? నువ్వు కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వకుండా వస్తాయి, నువ్వు కరెక్ట్ చెప్పకుండా వస్తాయి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వస్తాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నిన్న వచ్చినానికి అదే ఉంటుంది, ఈరోజు వచ్చినానికి అదే ఉంటుంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే నిన్న జాయిన్ అవ్వడానికి శాలరీ అదే ఉంటుంది 10 రూపాయలు, 10 సంవత్సరాల కింద జాయిన్ అయిన శాలరీ కూడా 10 రూపాయలు ఉంటుంది. కానీ తినేటోడు తింటాడు, పెరగటానికి పెరుగుతుంది. ఇక్కడ నిన్న 10 అని ఎందుకన్నానంటే వాడికి సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వీడికి సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ వాడు చేసే పనిలో వీడి చేసే పనిలో తేడా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ అని దేనికోసం అంటున్నానంటే అదే కీబోర్డు, అదే ప్యానల్స్, అదే తలనొప్పి అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఈయన దగ్గరికి వెళ్ళి 2 మొక్కలు ఎక్కువ చెప్పు సోది కొడితే నీకో 10 మార్కులు, ఆమె దగ్గరికి వెళ్ళి 2 ముక్కలు సోది ఎక్కువ చెప్తే అదో 10 మార్కులు. దీంట్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని ఎలా మనం పడేయాలా, వాళ్ళ ముందు మనం ఎలా మంచిగా నటించాలా, వాళ్ళకు మనం ఎలా ప్లస్ పాయింట్గా నిలబడాలా. అంటే రేపని ఒక డే వచ్చినప్పుడు ఒక గొర్రెని ఇంకో గొర్రెకి బలిస్తుంది చూసినావా, ఆ గొర్రెలు మనం అవుతాం, ఆ బలిచ్చే గొర్రెలు వాళ్ళవుతాం. సో బలి అంటే ఏం లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా తీసుకొచ్చి వాళ్ళని ఒక పొజిషన్ పెడతారు, వాళ్ళు తెల్లగొర్ర అయ్యి పక్క జరుగుతారు, అంతకుమించి ఏముండదు. కానీ కుక్కలాగా 18 గంటలు, 12 గంటలు, 8 గంటలు పనిచేసినట్టు చూసినా వాడికి లాస్ట్ మిగిలేది చిప్పతో పాటు వానికి ప్లస్ ఇంకా వీడిట్లా ఆమెట్లా ఈమెట్లా. నేను ఒక్క ఆఫీస్ అని చెప్పాను, ప్రతి ఆఫీస్లో జరుగుతాయి. కానీ మనం చేసే హార్డ్ వర్క్ని ఎవడు గుర్తిస్తాడు చెప్పాను. ఎవడికి స్వార్థం వాడిది. అది ఏ రంగంలో ఉన్నా, వాడు ఏ పొజిషన్లో ఉన్నా. ఎందుకంటే
నాకు రూపాయి రావాలి, నా రూపాయి పెరగాలని చూస్తారు కానీ, వాళ్ళకి ఒక రూపాయి రావాలి, వాళ్ళ రూపాయిని ఎట్లా నేను కాపాడాలని ఎవడు చూడడు. అండ్ వాడు కుక్కలాగా పనిచేస్తే పని చేయని, నా పొజిషన్ అది కాదు. నేను చేయించుకోవాల్సినవన్నీ నేను చేసేవాడిని అంతే. కానీ నాకు వాళ్ళకి సంబంధం ఏంది? అట్లాంటప్పుడు వేస్ట్. నీ రక్తము, నీ చెమట నువ్వు శ్రమిస్తున్నావు కాబట్టి రూపాయి నీకు రావాలి. కానీ నువ్వు ఎవడికో గోడికిసో గొట్టంగాని కోసం రాత్రి అంతా మేలుకొని పనిచేస్తే వాడికి ఏముండదు. వాడికి తీరా చూస్తే రూపాయి రాదు చదివాడ. కానీ వాడు టీన్ షర్ట్లు వేసుకొని సెంటు కొట్టుకొని బిల్డప్ ఇస్తాడు. ఐ మీన్ ఆడంటే ఆడే కాదు, దాంట్లో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. నేను చెప్పిన నా బాధ ఏంటంటే, మనం కష్టపడుతున్నాం, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనం మన కోసం. అంటే ఇక్కడ మన ఎమోషనల్ బ్లాక్మెయిల్ అది. నీకు పని రాదు అని ఏడిపించడంతో పాటు వచ్చిన పని సక్క చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమొచ్చని ఎవడు అడగడబ్బా. రాని దానికి 10 మంది పెట్టి ఈ అని అర్చడం తప్ప, నీకు ఇది వచ్చు, ఇది నేర్చుకో, ఇలా చెయ్యి, ఇలా ఉండని ఒక్క నా కొండగాడు చెప్పారు. ఎందుకంటే ఎక్కడ నీకు పని బాగొస్తే వాడిని నువ్వు దేకవు, ఆమెను నువ్వు చూడవు, పట్టించుకోవు. వాళ్ళ గురించి నీకు అవసరంలే. నీ పని నీకు సక్రమంగా వస్తే, నీ వర్క్ నువ్వు 100% ఇస్తే నీకు వాళ్ళతో సంబంధం ఏంటి? నువ్వు నీ శాలరీ నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎవడు నేర్పించాడు. నేను కూడా చూడలేదు. ఎందుకంటే నేను ఫేస్ చేసిన. ఒక గొర్రెని తీసుకొస్తారు అబ్బా, ఇది ఏం లేదు, ఒక గొర్రెని తీసుకొస్తారు. ఆ గొర్రెని తీసుకొచ్చినాక ఆ గొర్రెకి ఇంకో గొర్రె ట్రైనింగ్ ఇస్తుంది. ఈ గొర్రెకే ఏం రాదంటే ఆ గొర్రెకి మళ్ళీ ఈ గొర్రె చెప్తుంది. సరే, ఈ గొర్రెకి ఏమైనా వచ్చా అని అనుకుంటాం. ఆ గొర్రెకు ఏం రాదు. పక్కన మనలాంటి పెద్ద పెద్ద గొర్రెలు ఉంటాయి కదా, అంటే ఎక్స్ప్రెస్ ఉన్న గొర్రెలు, ఆ గొర్రెలే పడేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినోనికి ఏమైనా వచ్చా అంటే ఆడికి ఏం రాదు, సోకులు తప్ప. సెకండ్ ఈమెకి ఏమొచ్చి అంటే వీళ్ళకి ఏమి రాదు, సోకులు తప్ప. మనం మూడో వ్యక్తికి ఏమైనా వచ్చింటే వీనికి మ్యాటర్ ఉంటుంది. కానీ మ్యాటర్ ఉన్నా వానికి ఏం నడవదు అక్కడ. ఎందుకంటే వాడు వన్ ఆఫ్ ద గొర్రె కాబట్టి. బలికి పోయినప్పుడు మేకను సిద్ధం చేసేది వాళ్ళు, కత్తి గొడ్డలి చేతిలో పెట్టేది మన చేతుల. దేనికోసం ఇదంతా? నువ్వు స్టార్టింగే వానికి ఇలా ఉంటుంది ప్రాసెస్, ఇది ఉంటుంది, నువ్వు ఇట్లా పని చేయని చెబితే వాడు రేపు పొద్దుడికి వచ్చేంత వరకు వానికి నీకు సరిగ్గానే అక్షరాలు రావు, ఈలు లాస్ట్కి వచ్చాడు కమ్ కహా గమ్ గహా రాయమంటే వాడు ఇంకేం రాస్తాడు? ఇంకేం చేస్తారు? నువ్వు మళ్ళీ మనల్ని అంటారు, నువ్వు హార్డ్ వర్క్ చేయలేదు, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు. అసలు హార్డ్ వర్క్ అంటే నీకు తెలుసా? మీకు తెలుసా? ఫ్యామిలీ కోసమో, సొసైటీ కోసమో, మన కోసమో, మన పర్సు కోసమో, మన పేరు కోసమో నిద్రలు తిండులు మానుకొని టీలో కాఫీలు తాగుకుంటా బతుకుంటా, అసలు పొద్దున లేస్తే రేపు ఏమవుతుందని తెలియని సిచ్యువేషన్లో కూడా రేపు పోకపోతే ఏమవుతుందని టెన్షన్తో నా ఆఫీస్కి వచ్చి సావో రేవో అని చెప్పి పనిచేస్తాం. దానివల్ల ఏం ఉపయోగం? ఎవడి జేబులోకి పోతే కింద జేబులోకి పోతే, కింద నుంచి ఇంకా పైన జేబులో పోతాయి, ఇంకా పైన నుంచి ఇంకా పైన లాస్ట్కి వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇది కానీ వాడికి రక్తం వచ్చేలాగా పనిచేసేది కిందున్న వ్యక్తి. వీడిని హార్డ్ వర్క్ని, వీడిని చెమటని వాడు సెంటుతో దూర్చుకుంటాడు. ఆ పొజిషన్లో ఎవరున్నా పర్లేదు, నేను దేనికైనా సిద్ధమని చెప్తున్నా. నువ్వు గొర్రెవే కాబట్టి వాడు నిన్ను మేపుతున్నాడు. దేనికోసము? మేత పెట్టి. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి అబ్బా, ప్రపంచం ఎట్లా ఉందో, ఆఫీస్ అంటే ఎలా ఉందో, ఎంఎన్సీ అంటే ఎలా ఉందో, వర్క్ అంటే ఎలా ఉందో, ఫ్యూచర్ అంటే ఎలా ఉందో. 10 సంవత్సరాలు చేసినా నువ్వు ఇంకో ఆఫీస్కి వస్తే నీకు ఫ్యూచర్ రాదు. ఎందుకంటే టాలెంట్ లేదు. మనకన్నా నిన్న మొన్న వచ్చిన జనరేషన్ పోరగాలు ఒక్కొక్కడు ఒక లెవెల్ ఉన్నారు. మనం ఎందుకు ఇంకా అక్కడే ఉన్నాం? బికాస్ మనం గొర్రెలం కాబట్టి, మనల్ని వాళ్ళ గొర్రెలాగా మేపుతున్నారు కాబట్టి. వానితో పాటు నువ్వు సమానంగా ఎందుకు కూర్చోబెట్టారు? వానితో పాటు సమానంగా నేను ఎందుకు ట్రీట్ చేయరు? అందులో కూడా కొన్ని గొర్రెలు ఉంటాయి, అవి సెలెక్టెడ్ గొర్రెలే ఉంటాయి. వాడికి నచ్చినోనికి, తనకి నచ్చిన దానికి మాత్రమే ఆ గొర్రె ఒక డోర్ ఓపెన్ చేస్తుంది. మిగతా వాడు కింద పడని, మీద పడని, ఏది పడని కండి చెప్పు. నువ్వు రాత్రి 10 గంటల వరకు వర్క్ చేసినా, తెల్లారంతా వర్క్ చేసినా నేను పట్టించుకోను. నువ్వు వెళ్ళి సమస్యలు అయ్యి వానికి తోపని పొగుడు, ఆమెకు తురుమని పొగుడు, అప్పుడు నీ లెవెల్ పెరుగుతుంది. కానీ నువ్వు కష్టపడుతూ
పక్కోని చూసుకుంటూ వానికి నేర్పించుకుంటూ వాని వెనకాల నువ్వు ఉండి వాడిని ఇక్కడ హార్డ్ వర్క్ చేసేటోడి కన్నా సార్, అన్న, అక్క, మేడం అని వెనకాల బిస్కెట్లు వేసుకుని తిరిగితే నీకు ఈజీగా పొజిషన్ పెరుగుతుంది. వాళ్ళు ఏంలే, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఇన్వాల్వ్ అవ్వడము, వాడిని రెండు పొగడము, ఆమెను రెండు పొగడము, ఏదో రెండు పొగుడుతూ ఉంటే నీ ఫ్యూచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అక్కడ నెక్స్ట్ టార్గెట్ నువ్వే అనమాట. ఇంకా ఇక్కడ పొద్దుగుకులు వాడు పాపం పని చేస్తూ ఉంటాడు చూసినావా, వాడు దీనికి సంబంధం లే, వాడు వస్తాడు చేస్తాడు వెళ్ళిపోతాడు. కానీ నువ్వు ఎప్పుడైతే సమోసా కుదుతావో, ఎప్పుడు సంకలు కుదుతావో అప్పుడు కొండెక్కుతావు, లేదా కొండ కింద పడిపోతావు. ఇక్కడ ప్రాబ్లం అదే. నేను హార్డ్ వర్క్ గురించి మాట్లాడా కదా. నువ్వు పొద్దు నుండి రాత్రి వరకు సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నావు. నీ చెమటను నువ్వు ఖర్చు పెట్టుకోకుండా దాచుకొని రేపు ఫ్యూచర్కి నువ్వు గోల్డ్ కొనుక్కుందామో ఫ్యామిలీ కోసమో దాచుకుంటావు. కానీ చిట్టిక్కడ దొబ్బేస్తారు నీ దగ్గర డబ్బులు. ఎవరు? మళ్ళీ వాళ్ళే. ఎవరైతే నీకు డబ్బులు ఇస్తున్నాడో మళ్ళీ వాళ్ళే నీ దగ్గర డబ్బులు ఆగేస్తారు. అది ఎందుకో ఎట్లనో చాలా ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 3 మీరు వినాల్సిందే. ఎందుకంటే when the monitoring the monitors, you will be monitoring in the monitor. ఓకేనా? ఇది అర్థం కాకపోతే క్షమించండి, అర్థమైతే మిమ్మల్ని మీరు క్షమించుకోండి. కానీ నన్ను మాత్రం అడగొద్దు. ఇంకా రాగా మాట్లాడతా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్తా. బట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శాండ్రా టాక్స్. మీ ఫ్రెండ్స్కి, మీ పాత కొలీగ్స్కి, మీ ఎక్స్ ఫ్రెండ్స్కో, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్కో, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్కో మీకేమన్నా దీంట్లో ఇంచు అయినా మీకు అనుబంధం ఉంటే, మీరు కలిగి ఉంటే ప్లీజ్ వాళ్ళకి కూడా మీరు చెప్పండి, షేర్ చేయండి. లెట్స్ కమ్ టుగెదర్ అండ్ రాక్ ద టాక్ షో సూన్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నిజాలు మాత్రం బయట పెడతా చెప్పా, ఫ్యాక్ట్స్ మాట్లాడతా చెప్పా. ఎవరిని మెన్షన్ చేయదలుచుకోలేదు. బట్ జరిగింది మీకు తెలిసింది బయట పెట్టి చూపిస్తా అంతే. జై హింద్, బాయ్, టేక్ కేర్.